గూడూరు నియోజకవర్గ ప్రజలకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. అలాగే ఈరోజు గూడూరులో మా స్వగృహంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్కి నేను ఆహ్వానించిన వెమ్మటే దయతో మన్నించి ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం, స్వాగతం. ఈ రోజు నుంచి 2 రోజుల్లో అంటే మే 13వ తారీఖు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా నేను రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్య విషయాన్ని గురించి మీ అందరికీ తెలియజేయదలిచాను. అదేవిధంగా నా నియోజకవర్గం, నేనెంతో ప్రేమించే నియోజకవర్గం గూడూరుని గురించి కూడా నేను కొంతసేపు మీతో చర్చిస్తాను. అయితే 2019లో ఎన్నో ఆశలతో మేమందరం ఎంతో కష్టపడి మరి వైఎస్ఆర్సీపీ పార్టీని సమర్థించి అధికారంలోకి తీసుకొచ్చాము. తదనంతరం జరిగిన కాలానుగుణంగా అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తులని అలాగే అన్యాయ అక్రమాలని ఏ విధంగా చేస్తూ వచ్చిందో కూడా నేను గమనిస్తూ వచ్చాను. ఇందులో ముఖ్యంగా ఏంటంటే తమ్ముళ్ళు, ఈరోజు పర్టికులర్గా నేను ఒక విషయం గురించి మీకు తెలియజేయదలిచాను. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వారి ప్రభుత్వంలో చేసిన ఒక విషయాన్ని నేను మీ ముందు ఇప్పుడు ప్రస్తావిస్తాను. అది వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, PDS. జగన్మోహన్ రెడ్డి గారు 2018-19లో ఏదైతే పాదయాత్ర చేశారో ఆ సందర్భంగా వారు ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇస్తూ వచ్చారు. అలాగే ఆ హామీల్లో ఒక భాగంగా ఇంటింటికి రేషన్ పథకాన్ని నేను తీసుకొస్తాను, ప్రజలందరికీ ఇంట్లోనే మరి రేషన్ దొరికే విధంగా నేను ఏర్పాటు చేస్తాను అంటే మేమందరం కూడా చాలా సంతోషించాం. తద్వారా దశాబ్దాల తరబడి కొన్ని దొంగ రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన ఏరివేసి ప్రాంప్ట్గా అర్హులైనటువంటి ప్రజలకి రేషన్ అందించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారని భావించాం. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే ఫిబ్రవరి 1, 2021లో ఆయన చేసిన ప్రామిస్ ప్రకారం మరి ఇంటింటికి రేషన్ పథకాన్ని ఆరంభించడం జరిగింది. సుమారు 9260 ఇంటింటికి రేషన్ వెహికల్స్తో పాటు ఆయన ప్రతి పౌరుడికి కూడా ఆ రేషన్ చేర్చే బాధ్యతని స్టార్ట్ చేశాడు. అయితే దాదాపు రాష్ట్రంలో 29,800 రేషన్ షాపులు అంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ డీలర్స్ అందరినీ ఒక పక్క పెట్టి మరి ఆ రోజు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి ఉరామరిగ్గా 30,000 షాపులు అనుకుంటే ఉన్న విషయం నిజం మాట్లాడతాను నేను. దాదాపు ఒక రేషన్ షాప్కి 200 దొంగ కార్డులు ఉన్నాయనుకుంటే ఆ రోజుల్లో డీలర్స్ అందరూ కూడా పాపం, నేను వాళ్ళని అనట్లేదు, వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో మరి వాళ్ళకి ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఏదైనా కార్యక్రమం జరిగితే వాళ్ళు దాన్ని స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ కుటుంబాలు పెద్దవి, వాళ్ళకి ఇచ్చేటటువంటి 6,000, 8,000 ఏదైతే జీతం ఉందో అది సరిపోదు. కాబట్టి దాదాపుగా ఒక 200 కార్డులు యావరేజ్గా ప్రతి రేషన్ షాప్ కూడా మరి ఆ డీలర్స్ సృష్టించుకోవడం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం నేను ఏదైతే తలచానో ఇవన్నీ ఏరేసి నిజంగా దారిద్ర్య రేఖ క్రింద ఉన్నటువంటి కుటుంబాలకి ఈ రేషన్ అందిస్తారని భావించినప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్క స్ట్రోక్తో వీటిలన్నింటినీ జాతీయం చేసి రేషన్ డీలర్స్ని పక్కన కూర్చోబెట్టి వాళ్ళతో ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇంతకుముందు ఏదైతే వస్తుందో అది ఇస్తూ కొత్తగా తను తీసుకొచ్చినటువంటి ఈ రేషన్ MDSU అంటే ఇంటింటికి రేషన్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఒక్కొక్క వెహికల్కి 2 ఎంప్లాయ్మెంట్ ఇస్తూ 21,000 జీతం ప్రకటించి మరి దీన్ని తీసుకొచ్చారు. దాంతోపాటుగా
ఈ 30,000 షాపుల్లో ఉండేటటువంటి అంతకుముందు క్రియేట్ చేయబడినటువంటి 200 కార్డులను కూడా ఆయన జాతీయం చేశారు. అంటే దాదాపు 60 లక్షల రేషన్ కార్డులు తమ్ముళ్ళు. ఒక ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ఆధారంగా ఈరోజు రాష్ట్రంలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి కుటుంబాలకి 1,48,700,000 కార్డులు, వైట్ రేషన్ కార్డులు ఉన్నట్లుగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లోనే సమాచారం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద కొంత నివేదికలకు వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు సమగ్ర విచారణ జరిపి యాక్చువల్గా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 63 లక్షల కుటుంబాలకు మాత్రమే ఈ వైట్ రేషన్ కార్డ్స్ అర్హత ఉంది అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. అయితే మన లెక్క ప్రకారం ఇంకొక 60 లక్షల రేషన్ కార్డులు మన దగ్గర ఉన్నాయి. దీనికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తన ఢిల్లీ పర్యటనల సందర్భంగా ప్రధానమంత్రి వర్యులను కలిసినప్పుడు ప్రత్యేక హోదా సంగతి దేవుడెరుగు, ఆయన ఏం డిస్కస్ చేశారో లేదో తెలియదు ఆంధ్రప్రదేశ్కి. మరి ఈ రేషన్ కార్డుల సంఖ్యని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ దాదాపు 88 లక్షల కుటుంబాలకి మరి అర్హత తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన సాధించుకొచ్చారు. అయితే ఈ 88 లక్షల కుటుంబాలకి రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరి ఫిబ్రవరి 2021 నుంచి కూడా ఇప్పటిదాకా కూడా గౌరవ ప్రధానమంత్రి వర్యులు ప్రతి తలకు 5 కేజీలు అంటే కుటుంబానికి 20 కేజీల వరకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తూ వస్తుండడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మిగతా 60 లక్షల కార్డులకి మరి మీరు ఇవ్వకపోతే మేమైనా ఇవ్వాలి కాబట్టి మేము దానికి ఇండెంట్ పెట్టుకుని రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు కింద మీరు ఇచ్చే స్కీమ్ని వాడుకుని 1 కేజీ 3 రూపాయలకి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తే కేజీ రూపాయి చొప్పున 20 కేజీలు మ్యాక్సిమం లిమిట్తో 20 రూపాయలకి 20 కేజీలు ఇచ్చేటటువంటి దీనిలో భాగంగా వారు దాదాపు 2 సంవత్సరాల పాటు ఇండియన్ పెట్టి 60 లక్షల కార్డులకు కూడా 20 కేజీల చొప్పున మరి దాదాపు 12 కోట్ల కేజీలు ఒక నెలకు ఆయన తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది 2 సంవత్సరాల పాటు. కోవిడ్ సమయంలో కూడా మనం అందరం చూసాం ఇది. అయితే వాస్తవం ఏంటంటే ఈ 12 కోట్ల కేజీలు అనేది అది నిజం కాదు, అక్కడ కార్డులే లేవు. మరి ఇది ఎలా పోయింది? దాదాపు 1.2 లక్షల టన్నుల బియ్యం ప్రతి నెల ఉరామరిగ్గా 24 కాదు 20 నెలలు వేసుకుందాం. 1 కేజీ రైస్ని మనం మరి ప్రభుత్వం సేకరించే విధానంలో మనమే చూస్తుంటాం. ఈ వెహికల్స్ దగ్గర కూడా ఈ సోదరులు అమ్మ మీకు మరి బియ్యం కావాలా వద్దా అని అడగడం, కొంతమంది పాపం సరే 7 రూపాయల నుంచి 15 రూపాయల లోపల ఫింగర్ ప్రింట్ వేసి అక్కడే గూగుల్ పే ద్వారానో లేకపోతే డిజిటల్ పేమెంట్ ద్వారానో వాళ్ళు ఆ డబ్బులు తీసేసుకోవడం. వీళ్ళు ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని కూడా డీలర్స్ ద్వారానో మిల్లర్స్ ద్వారానో మరి తిరిగి కొందరు వ్యక్తుల దగ్గరికి చేర్చడం, వాళ్ళు దాన్ని పాలిష్ చేసి రీబ్రాండింగ్ చేసి ముఖ్యంగా మన దేశంలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నుంచి గడిచిన 3 సంవత్సరాల లెక్క తీసినట్లయితే ఎన్ని మిలియన్ టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ అయ్యిందనేది మనందరం తెలుసుకోవచ్చు. నా దగ్గర పక్కా సమాచారం ఉంది. అదేవిధంగా గత 1.5 సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక నివేదికలు మన రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది నాయకుల దగ్గర నుంచి, నిజాయితీ పరుల దగ్గర నుంచి నివేదికలు వెళ్ళాయి. ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని దానికి ఒక కమిటీని వేసి మరీ పరిశీలించడం జరిగింది. ఇది నాకు ఉండే సమాచారం, మా ఆత్మమిత్రుల ద్వారా నేను తెలుసుకున్న సమాచారం. సో ఈ విధంగా రీబ్రాండ్ చేసిన రైస్ ఏదైతే ఉందో మలేషియా, వియత్నాం, చైనా అలాగే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్య పర్ కేజీకి ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే మన కృష్ణపట్నం పోర్ట్ నుంచి కూడా కొంతవరకు ఎక్స్పోర్ట్ వెళ్ళింది. ముఖ్యంగా కాకినాడ పోర్టు డీప్ వాటర్ పోర్ట్ అంటారు, డస్ట్ ఫ్రీ పోర్ట్ అంటారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయరు కాబట్టి డస్ట్ ఫ్రీ పోర్ట్ ఇది 2018లో జిఎంఆర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకులైనటువంటి
నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా 80 నుంచి 120 రూపాయల మధ్య ఎక్స్పోర్ట్ చేస్తున్న రైస్ని వాళ్ళు ఈ బియ్యాన్ని 7 నుంచి 15 రూపాయల లోపల కొంత 60 లక్షల దొంగ కార్డులు ఉరామరిగ్గా ఏదైతే ఉన్నాయో అది దాదాపుగా రూపాయి నుంచి 5 రూపాయల లోపల సేకరించి ఈ రీబ్రాండింగ్ అయ్యే ఖర్చు 10 రూపాయల నుంచి 15 రూపాయలు తీసేసినా కూడా దాదాపు 60 నుంచి 70 రూపాయలు పర్ కేజీ మరి లాభం పొందడం జరిగింది. ఈ డబ్బులన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళాయి? ఒక నెలకు 1.2 లక్షల టన్నులంటే 12 కోట్ల కిలోలు. 12 కోట్ల కిలోలు అంటే ఇంటూ 60 రూపాయలు వేసుకున్నా కూడా 720 కోట్లు. మరి 20 నెలల కాలం కూడా తీసుకున్నా కూడా మనం 720 కోట్లని దాదాపు 15,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. దీన్ని ప్రధానమంత్రి వర్యులు చాలా మంచి చిత్తశుద్ధితో పరిశీలించి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. అవి కూడా నేను మీకు కొంచెంసేపు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ 15,000 కోట్ల రూపాయల స్కాము ఎందువల్ల అంటే ఇంతకుముందు మా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి వర్ల రామయ్య గారు అలాగే పట్టాభిరామ్ గారు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు గారు ఇలా కొంతమంది బీజేపీ నాయకులు కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. సాక్షాత్తు ఈనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా ఇంత స్థాయిలో ఈ విధంగా ఒక్క స్ట్రోక్తో ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి పూనుకున్నటువంటి వాళ్ళు దాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి వర్యులు ముఖ్యంగా 2 చర్యలు చేపట్టారు. ఒకటేంటంటే ఎక్స్పోర్ట్ చేసేటటువంటి రైస్ పైన రైస్ టన్నేజ్ బేసిస్లో కాకుండా జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ జరిగేటటువంటి అమౌంట్ మీద 20% ఎక్స్పోర్ట్ డ్యూటీ విధించారు మొట్టమొదటి చర్యగా. అయినా కూడా కొంతవరకు తగ్గలేదు అది. దాని తర్వాత ఏం చేశారంటే ఆయన బియ్యాన్ని అదర్ దాన్ బాస్మతి రైస్ని అసలు ఇండియా నుంచి ఎగుమతి చేయడాన్నే 14 నెలల క్రితం బ్యాన్ చేశారు. ఆయన వల్ల కూడా దీన్ని ఎలా అరికట్టాలో ఎందుకు చెప్తున్నానంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరి ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉండే వెస్ట్ బెంగాల్, 2వ స్థానంలో ఉండే పంజాబ్, 3వ స్థానంలో ఉండేటటువంటి ఉత్తరప్రదేశ్ కాదని మరి వరి ఎగుమతుల్లో అంటే ఎక్స్పోర్ట్స్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1లో ఉంది. దేశం నుంచి ఎగుమతి అవుతున్నటువంటి నాన్ బాస్మతి రైస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 31.5% మొత్తం ఎగుమతుల్లో చోటు చేసుకుంది. మరి దీన్ని బట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణంగా దీని మీద ఎంక్వైరీ వేసి ఉన్నారు. తదనుగుణంగా రాబోయే రోజుల్లో సిబిఐకి లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా ఈ కేసు వెళ్ళేటటువంటి అవకాశం ఉందని మరి నాకు ఆప్త మిత్రులు కొంతమంది చెప్పారు. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఒకటేనండి, మీకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ రేషన్ బియ్యాన్ని దయచేసి 7 రూపాయలకో 10 రూపాయలకో 15 రూపాయలకో అమ్మేయొద్దండి. దయచేసి మీరే డైరెక్ట్గా ఏ చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు, దోశలు ఇడ్లీలు బోండాలు వేసేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చినా కూడా మీకు 20 రూపాయలు అయినా దొక్కుతుంది. ఈ విధంగా అయినా మీరు ఆ రైస్ని అక్కడే వెనక్కి ఇచ్చేయకుండా తీసుకెళ్ళి మీకు ఇంకొంచెం లాభం వచ్చే దగ్గర అమ్ముకుంటే ఆ డబ్బులు మీకైనా దొక్కుతాయని నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం మనకు కల్పించినటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వస్తున్నటువంటి ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకోండి, దుర్మార్గులకు సహకరించకండి అనేది నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను ఒక గూడూరు వాసిగా, గూడూరు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా మన గూడూరు నియోజకవర్గం గురించి, ముఖ్యంగా గూడూరు పట్టణాన్ని గురించి కూడా నేను మీతో ఇప్పుడు మాట్లాడతాను. గూడూరులో ముఖ్యంగా గూడూరు పట్టణంలో 2019 నుంచి అంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఒక అత్తిలి గ్యాంగ్ తయారైంది. అత్తిలి గ్యాంగ్ అంటే మీ అందరూ అత్తిలి సత్యబాబు సినిమా చూస్తుంటారు.
ఆ సినిమాలో కృష్ణ భగవాన్ క్యారెక్టర్, ఆయన భార్య మున్సిపల్ చైర్మన్. అయితే నిర్ణయాలు తీర్మానాలన్నీ ఈయనే చేసేస్తుంటాడు. భలే కామెడీగా ఉంటుంది మూవీ. అదేవిధంగా మన గూడూరు అత్తిలి గ్యాంగ్ కూడా భలే తమాషా నిర్ణయాలు ప్రకటిస్తుంటారు. గత 5 సంవత్సరాల్లో ఈ అత్తిలి గ్యాంగ్ ప్రకటించినటువంటి కొన్ని పథకాల గురించి నేను చెప్తాను. మొట్టమొదటిది గూడూరుకి రింగ్ రోడ్డు. ఏమంటే మీరు ఎక్కడైనా విన్నారా? అత్తిలికి రింగ్ రోడ్డు అంటే అత్తిలికి రింగ్ రోడ్ ఉండకూడదా అంటాడు కృష్ణ భగవాన్. అట్ట గూడూరు రింగ్ రోడ్ ఉండకూడదంటే ఉండొచ్చండి, కాదనలేదు. మరి ఎవరైతే పెరిగిన పంచాయతీలు విలీనం కాకూడదని మాట్లాడుతున్నారో, మరి మీరు రింగ్ రోడ్డు పెరిగిన పంచాయతీలని కలిపేస్తారా? లేదు కోర్టు సెంటర్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలనే రింగ్ రోడ్ వేస్తారా? ఒకవేళ మీరు ఇట్లా ఏ నిర్ణయం తీసుకుని వేసినా కూడా గూడూరు మ్యాప్ను తీసుకుని మీరు వేయబోయేటటువంటి ఆ రింగ్ రోడ్ని ప్లాట్ చేసి ఏ మార్గంలో వెళ్తుంది, ఎన్ని దగ్గర రైల్వే లైన్ క్రాస్ అవుతుంది, అదేవిధంగా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాలి, దానికి ట్రాఫిక్ పాస్ అయ్యేదానికి ఎన్ని ఎకరాల భూమి సాధారణ రైతుల నుంచి మీరు సేకరిస్తారు, ఏ పంచాయతీల్లో సేకరిస్తారు అనేది కూడా మీరు స్పష్టం చేస్తే బాగుంటుంది. ఏమాత్రం అవగాహన లేకుండా, ఏమాత్రం అభివృద్ధి గురించి ఆలోచన లేనటువంటి వాళ్ళు ఇట్లాంటి పిచ్చి ప్రలాపనలు చేస్తుంటారు. మీరు చెప్పండి సోదరులారా, రింగ్ రోడ్డు ఎలాగ వేస్తారు మీరే చెప్పండి. సో ఇప్పుడు గూడూరు పట్టణంలో 2011 నుంచి నిలిచిపోయినటువంటి ఆ ఫ్లైఓవరు ఒక్క అంగుళం కూడా ముందరకు కావాలన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా రింగ్ రోడ్ వేసి మీరు 2 ఫ్లైఓవర్లు ఇటుపక్క నుంచి విజయవాడ లైన్ క్రాస్ చేయాలి, ఇటుపక్క పోతే వెంకటగిరి లైన్ చెన్నై లైన్ క్రాస్ చేసి ఫ్లైఓవర్ వేస్తే కానీ రింగ్ రోడ్డు పూర్తి కాదు. మీకు కూడా తెలుసు అని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో తెలియజేస్తే నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా గూడూరు చెరువు, దాని యొక్క అభివృద్ధి. ఇప్పుడు గూడూరుకంటూ సపరేట్గా ఒక మేనిఫెస్టో సృష్టించింది ఈ అత్తిలి గ్యాంగ్. దాన్ని పాపం తెలిసి తిరిగి ఆ అభ్యర్థికి చెప్పి అన్నీ ఆయన దగ్గర మాట్లాడిస్తున్నారు. గూడూరు ట్యాంకు సుందరీకరణ అంట. 5 ఏళ్ల క్రితం ఎంతో నమ్మకంతో మేము గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఏమాత్రం అభివృద్ధి చేశారో మనం అందరం చూసాం. అదేవిధంగా నేను ఆ రోజు నా సొంత ఖర్చుతో నాయుడు కాలువని సిల్ట్ తీయించడం కానీ, దాదాపు చెరువుని వెస్ట్ సైడ్ అంతా ముళ్ళ చెట్లు తీయించి ఆ టెంపరీగా కట్టేసి ఆక్రమణలు అడ్డుకునే దీనిలో భాగంగా నేను నా సొంత డబ్బులు పెట్టి కూడా కొంత పని చేయించాను. నేను ఎదురు చూసింది ఏంటంటే ఆ గూడూరు ట్యాంక్ని, ఆ ట్యాంక్ బండిని కొంచెం బాగా అభివృద్ధి చేసి మరి వాకింగ్ ట్రాక్ కింద మార్చి, అలాగే కూర్చునేదానికి బల్లలు అవి వసతి కల్పించి మరి గూడూరు ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తారని నేను భావించాను. కానీ ఇప్పుడు కొత్తగా వాళ్ళ మేనిఫెస్టోలో గూడూరు ట్యాంకు అభివృద్ధి అంట. మరి 5 ఏళ్ళకి ఏం చేశారండి? మీదే కదా ప్రభుత్వం ఉండింది, మీరే కదా పరిపాలించారు. మరి గూడూరు ట్యాంకుని మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఇప్పుడు మీ మాటలు మేము ఎలా నమ్మాలి? అంటే ఇంకో 5 ఏళ్ళు అవకాశం ఇస్తే అప్పుడు ఆలోచిస్తారా? ఎంతవరకు న్యాయం సార్ ఇది? అలాగే ట్రాఫిక్ నియంత్రణ ప్రకటనల ద్వారా ప్రకటించుకుంటున్నారు. గూడూరులో షేర్ ఆటోలు ఎక్కువైనాయి, వాళ్ళ బ్రతుకు తిరగదు, వాళ్ళని నేను ఏ మాత్రం తప్పుపట్టను. కానీ మీరు 5 ఏళ్ళుగా అధికారంలో ఉండి మరి ట్రాఫిక్ నియంత్రణ ఎందుకు చేయలేకపోయారు? ఒక పద్ధతి ప్రకారం పార్కింగ్కి వసతులు ఎందుకు కల్పించలేకపోయారు? మరి ఇప్పుడు మీరు కొత్తగా మళ్ళీ తిరిగి మీకు ఓటేస్తే మీరు ఏ విధంగా నియంత్రించబోతారు? అత్తిలి గ్యాంగే సమాధానం చెప్పాలి. అలాగే మన గూడూరుని పెరిగిన పంచాయతీలను డీమెర్జ్ చేయాలని మాట్లాడేటటువంటి వాళ్ళు కోవిడ్-19 సందర్భంగా ఈ పెరిగిన పంచాయతీల్లో ఎంతమంది శానిటరీ వర్కర్స్ అంటే పారిశుద్ధ్య కార్మికుల్ని లెక్కలో రాశారండి? ఖచ్చితంగా రేపు రాబోయే జూన్ 4వ తారీఖు మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం వస్తుందని నేను నమ్ముతున్నాను. అప్పుడు మీరు ఎంతమంది లేబర్ని రాశారో, ఎంత బ్లీచింగ్ పౌడర్ కొన్నారో, ఏ విధంగా మున్సిపాలిటీ నిధుల్ని మీరు ఖర్చు పెట్టారో అవన్నీ కూడా గూడూరు ప్రజలకు తెలియజేసే బాధ్యత మాదని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అదే గూడూరుకి తాగునీళ్ళు మీ అందరికీ తెలుసు తమ్ముళ్ళారా, మేళ్ళల్లో కూడా తాగునీటి కొళాయిలు ఉంటాయి. అవి రోజుకి ఎంతసేపు వస్తుందో భగవంతుడికి ఎరుక. నెలలో ఎన్ని రోజులు పైప్ లైన్ రిపేర్ పేరుతో ఆపేస్తారో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మరి గడిచిన 5 ఏళ్లలో ఈ తాగునీటి వసతిని మీరు ఇంకా ఓహెచ్ఎస్ఆర్స్ అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి ఇంకా కొంచెం పరిధి పెంచి మీరు ఎందుకని ఇవ్వలేకపోయారు? ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి
మాయాబజార్ సెంటర్లో 2 ట్యాంకులు ఉన్నాయి. ఒక్కసారి పైకెక్కి చూస్తే ఆ ట్యాంకుల పరిస్థితి మీకే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ కూలిపోయే పరిస్థితి ఉంది. మరి మీరు సప్లై చేసే తాగునీరుని కాసుకోకుండా, అంటే వేడి చేసుకోకుండా తాగితే ఎటువంటి రోగాలు వస్తాయో కూడా తెలియదు. మీకు గూడూరు ప్రజల ఆరోగ్య విషయం పట్ల ధ్యాస లేదా? వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలనేటటువంటి మరి కర్తవ్యం లేదా? ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. అలాగే మనం ఈ మధ్యన చూసాం, గూడూరుకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ అనుమతులు తీసుకొని గ్యాస్ పైప్ లైన్లు ఏం చేస్తాం మనం అందరికీ చూసిన విషయమే. ఇది AG&P అనేటటువంటి ఒక కంపెనీ ఈ పనులు చేపట్టింది. మరి గూడూరు పట్టణంలో కూడా వీళ్ళకి అనుమతులు ఇచ్చారు. ఈ ఎత్తలి గ్యాంగ్ ఇచ్చి ఏం చెప్పారు, ఆ అగ్రిమెంట్లో ఏముంటుందంటే, గతంలో మా తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినటువంటి కాంక్రీట్ రోడ్లన్నీ కూడా ఇష్టానురీతిగా పగలగొట్టి పైప్ లైన్ వేసి మట్టితో పూర్తి చేసి వెళ్ళిపోయిన దానివల్ల మనమే చూసాం. విలేకరు మిత్రులందరికీ తెలుసు, చాలా ప్రమాదాలు జరిగాయి. ఒక 2 ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకున్నారు. బురద అయిపోయి వాన వస్తే లోపల బైక్తో పాటు పడిపోయి మీరందరే సాక్ష్యం దానికి. మరి AG&Pకి అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? మున్సిపల్ కమిషనరా, ఎమ్మెల్యే గారా, అత్తిలి గ్యాంగా? ఇది దయచేసి తెలియజేయాలి. ఎందుకనంటే ఒక రోడ్డు పగలగొట్టాలంటే ఒక కాంట్రాక్టర్గా నేను చెప్తున్నాను, మున్సిపాలిటీకి ముందు ఆ కాంక్రీట్ రోడ్డు పగలగొట్టి తిరిగి వేయాలి అనేదానికి గ్యారంటీ కింద డిపాజిట్ అమౌంట్ కట్టాలి. ఆ డిపాజిట్ అమౌంట్ కట్టారా? మీరు కట్టించుకున్నారా? లేదు మీ వరకు మీరు చూసుకున్నారా? మరి పగలగొట్టినటువంటి ఆ సిమెంట్ రోడ్లని, కాంక్రీట్ రోడ్లని తిరిగి మీరు కాంక్రీట్ వేసి ఎందుకు ముగించలేకపోయారు? మరి వాళ్ళని మీరు ఎందుకు నిలదీయలేకపోయారు? ఇందులో మీ స్వార్థం ఏంది? ఇది కూడా గూడూరు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది మీ పైన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాటికి 20 లక్షల చొప్పున నిధులు లేవు అంటున్నారు. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయండి మరి అని చెప్పేసి వాటికి 20 లక్షల చొప్పున ఆయన మన 33 వార్డులు, పాత వార్డులు 6,60,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. మరి ఆ పనులన్నీ ఎక్కడ చేశారు? ఏ విధంగా మీరు 6.6 కోట్లకి అలాట్ చేశారు? ఎవరికి ఇచ్చారు? ఆ అమౌంట్ కూడా ఎలా ఖర్చు పెట్టారో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అలాగే కంపోస్ట్ యార్డ్, మన చెత్త కొట్టేటటువంటి ప్రాంతం, తాళమ్మ తల్లి దేవాలయం ఎదురుగా మీ అందరికీ తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. అక్కడ దుర్గంధం, లోపభూయిష్టం. ఈ మధ్య కొత్తగా ఒక మెషిన్ తెచ్చిపెట్టారు. వీళ్ళకి ఎవరికి దాని పట్ల అవగాహన లేదు. కానీ అది సీవ్ చేసే మెషిన్. ఆ మెషిన్ కరెక్ట్గా పనిచేస్తే బాగానే పనిచేస్తుంది. కానీ అది ఒక దిష్టి బొమ్మలాగా ఆడ తీసుకొచ్చి పెట్టేసేసి కొన్ని నెలల పాటు మరి మీరు ఏం చేశారు? అక్కడ నిజంగా క్లీన్ చేశారా? క్లీన్ చేసి ఉంటే ఎన్ని టన్నులు క్లీన్ అయింది? క్లీన్ అయిన తర్వాత ఆ వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేశారు? లేదు, మీరు సూపర్లను ఆకర్షించే విధంగా ఆ మెషిన్ తెచ్చి అక్కడ పెట్టి దాని ద్వారా మీరు మరి మున్సిపాలిటీ నిధులు ఏమైనా ఖర్చు చేశారనేది కూడా రాబోయే మా ప్రభుత్వంలో లెక్క తెలుస్తాం. విధంగా మన మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం లేని దీపాళెం పంచాయతీలో ఉన్నటువంటి నెల్కాస్ట్ కంపెనీ మున్సిపాలిటీకి ఎన్ని కోట్ల బకాయి ఉందో దయచేసి తెలియజేయండి. లేకపోతే డిమాండ్ స్లిప్తో కూడా నేనే మరొకసారి విలేకరు మిత్రులకు చూపిస్తూ మరొకసారి విలేకరు మిత్రుల ముందుకు రావాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు సోషల్ కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ కింద గడిచిన 20 ఏళ్లలో మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు మన గూడూరు పట్టణానికి చేశారు, ఎలాగా వాళ్ళ టర్నోవర్ మీద 2% టర్నోవర్ మీద లేకపోతే ఆదాయం మీద 5% మరి ఎలా ఖర్చు పెట్టారో ఆ లెక్కలు కూడా రాబోయే మా ప్రభుత్వంలో ఖచ్చితంగా తేల్చి గూడూరు మున్సిపాలిటీకి లబ్ధి చేకూరే విధంగా మరి మేమందరం కూడా ప్రయత్నిస్తాం. సో ఇదండి అత్తిలి గ్యాంగ్ పరిస్థితి. ఆ తర్వాత ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల విషయానికి వస్తే, వారు ఈ మధ్యనే మనం అందరం పేపర్లో వార్తలు చూసాం. మరి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మే 17వ తారీఖు మరి ఆయన కుటుంబం జూన్ 1వ తారీఖు వరకు మరి యూరోప్ వెళ్ళేదానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా కోర్టులో రిక్వెస్ట్ సబ్మిట్ చేసినట్టు మనందరం కూడా పేపర్లో చూసాం. అదేవిధంగా గౌరవ కోర్టు కూడా సిబిఐని వాళ్ళ రిప్లైని ఫైల్ చేయాల్సిందిగా కోరింది. అది కోర్టులో విషయం ఉంది. మరి అది ఎలాగ చేస్తారో అది గౌరవ కోర్టే నిర్ణయించాలి. దాని పట్ల నాకేం అభ్యంతరం లేదు.
అయితే నేను కోరుకునేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు చూసినా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి అందరి గురించి మాట్లాడే వ్యక్తి, వీళ్ళందరినీ వదిలేసి మీరు మాత్రం యూరోప్కి వెళ్తే ఎలాగ సార్? వీళ్ళు ఇక్కడేమో ఎండలో సావాలా? మరి మీ వాళ్ళందరినీ వదిలేస్తే వాళ్ళు మరి ఎట్లా సార్? మీరు మాత్రం మంచు కొండలో కూర్చుంటే న్యాయమా? అదేవిధంగా మీ అక్క చెల్లెమ్మలు, మీ బిడ్డ, మీ ఇంటి బిడ్డ, మరి వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా. ఏం సార్ మీ వాళ్ళు కాదా వాళ్ళందరూ? కేవలం ఓట్లు మాత్రమే కావాలా మీకు? కాబట్టి ఒకవేళ పాస్పోర్ట్లు అన్నట్లయితే ఆ కుటుంబాలన్నిటికీ మీకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఇచ్చేయండి. ఆ విధంగా మీరు చేసినట్లయితే నిజంగానే మీరు చెప్తున్న విధంగా మీ ఎస్సీలు, మీ ఎస్టీలు, మీ బీసీలు, మీ మైనారిటీలు మేము కూడా నమ్ముతాం. మీ అక్షరాలందరికీ కూడా న్యాయం చేయండి దయచేసి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఆయన ఏ లక్ష్యంతో పనిచేస్తున్నాడో, ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు ఎంత విధ్వంసకరంగా పరిపాలించాడో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. అలాగే రేపు 13వ తారీఖు జరగబోతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో దయచేసి ఈ ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకుని మరి మీరు అద్భుతమైన నిర్ణయం తీసుకుని ప్రగతి పదంలో నడిచేటటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి మీరందరూ మీ పవిత్రమైన ఓటుని వినియోగించుకుని మరి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీలో ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి దయచేసి. ఎందుకంటే ఓటు అనేది మీ వజ్రాయుధం. మీరు 5 ఏళ్లకు ఒక పర్యాయం వచ్చేటటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు నిర్ణయించుకోండి. మీరు ఏ పార్టీకి ఓటు వేసినా పర్వాలేదండి, కానీ దయచేసి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మరి ఈరోజు ఇక్కడికి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి విలేకరు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మిత్రులారా, ఇంకొక విషయం చెప్పడానికి మర్చాను. ఇది ముఖ్య గమనిక కింద తీసుకోండి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి మెన్షన్ చేయండి. మరి ఇంత నిర్భయంగా నిజాలు మాట్లాడుతున్నాను నేను. గతంలో ఇలాగ నిజాలు మాట్లాడిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లభించిందో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ తెలుసు. ఒక రఘురామకృష్ణరాజు గారైనా, ఒక పట్టాభి అయినా, మన నెల్లూరు జిల్లా చెందిన ఆన వెంకటరమణారెడ్డి అయినా, మరి ఎవరో కొందరు వ్యక్తులు దాడి చేయాలనో లేకపోతే తప్పుడు కేసులు పెట్టో మరి ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకోవాలని భావించింది. మరి డెఫినెట్గా నా మీద కూడా ఇలాగ ఫ్రాంక్గా మాట్లాడుతున్నప్పుడు తీసుకునే విధంగా ఏదో ఒకటి వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం ఉందని నేను మొన్ననే ధర్మవరం నియోజకవర్గానికి వెళ్ళాను. మా మిత్రుడు సత్యకుమార్ అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాడు. అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు నేను అమిత్ షా గారి, కేంద్ర గౌరవ గృహమంత్రి అమిత్ షా గారి సహకార్యదర్శిని పర్సనల్గా కలిసి నా స్వదస్తూరితో రాబోయే 24 నెలల కాలంలో నాకు ఏదైనా హాని జరిగితే ఫలానా వ్యక్తులు కారణమని లెటర్ రాసి మరీ వారికి ఇచ్చేసి వచ్చాను. ఏం ప్రాబ్లం లేదు, ఏదైనా నేను ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఒక హార్డ్ కాపీని నా మిత్రుడు సత్యకుమార్ దగ్గర కూడా ఇచ్చి వచ్చాను. ఇది ముఖ్య గమనికగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతం మన గూడూరు నియోజకవర్గంలో పాలకపక్షం మరి విచ్చలవిడిగా ఓటర్లకి డబ్బుల ఆశ చూపిస్తుందని రూమర్స్ ఉన్నాయి. మరి నేను గూడూరు నియోజకవర్గ ప్రజలతో పాటు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పదలిచాను. మీరు 1000, 2000, 5000, 10,000 కాదండి, మీరు ఎంత ఇచ్చినా ప్రజలు తీసుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళ డబ్బు. కానీ ఓటు మాత్రం మా సైకిల్కే వేస్తారు. నా సోదరుడు పాసెం సునీల్ కుమార్ గారిని గూడూరు నియోజకవర్గం నుంచి 20,000 మెజార్టీ తగ్గకుండా గెలిపిస్తారు. అలాగే మీరు 2 పూట్ల నీళ్ళు ఇస్తానని చెప్తున్నారు గూడూరు ప్రజలకి. ఇప్పుడు ఇచ్చే గంట కరెక్ట్గా స్వచ్ఛమైన నీరు అందిస్తే ప్రజలు మీకు థ్యాంక్స్ చెప్తారు. అట్లీస్ట్ ఓటు వేయకపోయినా కూడా. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి అని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.